హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సరే వాక్యంలోకి వెళ్దాం. చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? చివరిసారిగా కుటుంబ ప్రార్థన ఎక్కడ జరిగింది? చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థన ఎక్కడ జరిగిందంటే గుంటూరులో జరిగింది. ఎక్కడ జరిగింది? గుంటూరులో శుక్రవారం జరిగింది. అక్కడ దేవుడు దేని గురించి మాట్లాడాడు మీకు ఏమైనా తెలుసా? తెలియకపోతే ఎక్కడ ఉంటుంది? యూట్యూబ్లో ఉంటుంది. మీరు గ్రూప్ ఓపెన్ చేయగానే గ్రూప్లో ప్రతిరోజు నేను వీడియో అప్లోడ్ చేస్తుంటా. యూట్యూబ్లో సీరియళ్ళు సినిమాలు ఓపెన్ చేసుకునే అంత కష్టం కూడా లే. గ్రూప్ ఓపెన్ చేస్తే అక్కడ వీడియో కనిపిస్తుంది. వీడియో మీద ఊరికే అట్లా నొక్కగానే వీడియో ఓపెన్ అవుతుంది, వింటూ ఉండొచ్చు. చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడాడంటే నీ కన్నీరు సంతోషంగా మార్చబడాలంటే అనే అంశం గురించి మాట్లాడినాడు. చాలామందికి దుఃఖము, కష్టం, బాధ ఏదో ఒక విషయంలో వస్తుందా రాదా? మరి ఆ దుఃఖం, సంతోషం, కష్టం, ఆ దుఃఖం, కన్నీరు సంతోషంగా మార్చబడాలని, ఆ దుఃఖం పోవాలని, ఆ కన్నీరు పోవాలని ఎంతో ప్రయత్నాలు చేస్తుంటారు కదా. మళ్ళీ మాకు ఆనందంగా ఉండాలా, మళ్ళీ మేము సంతోషంగా ఉండాలి, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మనుషులు. ఎప్పుడు వస్తుంది అనేదే దేవుడు ఆ రోజు మాట్లాడినాడు. నీ కన్నీరు, నీ దుఃఖము, నీ బాధ, నీ చింత ఎప్పుడు సంతోషంగా ఆనందంగా మారుతుంది అనే అంశం గురించి మాట్లాడినాడు. వినకపోతే నష్టం ఎవరికే? మీకే. ఎందుకు? ప్రతి ఒక్కరికి కన్నీరు, బాధ, దుఃఖం కలిగే పరిస్థితులు ఉంటాయి. ఆ కన్నీరు పరిస్థితి, ఆ దుఃఖ పరిస్థితి పోవాలని ఎంతో ప్రయత్నాలు చేస్తుంటారు కదా. మరి ఎలా మార్గం మీకు తెలియాలంటే ఆ వాక్యం వింటే తెలుస్తుంది మీకు. మనం వినయకపోతే ఎట్లా తెలుస్తుంది? కాబట్టి యూట్యూబ్లో ఉంది, వినండి. నీ కన్నీరు, నీ దుఃఖం, నీ చింత, నీ బాధ, నీ కష్టం ఏదైనా సరే సంతోషంగా మార్చబడాలంటే ఎప్పుడు మార్చబడుతుంది, ఎలా మార్చబడుతుంది అనే అంశం గురించి దేవుడు మాట్లాడాడు. యూట్యూబ్లో ఉంది. మీరందరూ చూసి విని ఆశీర్వదించబడాలని మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. హల్లెలూయా. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడారు చూద్దాం. యేసు వార్త ధ్యానిస్తున్నాం. మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం? 15. వెరీ గుడ్. మత్తయి సువార్త 15వ అధ్యాయం 29 నుంచి 39 వరకు నేను చదువుతాను. చెవులు గలవాడు మీకున్నాయో లేదు మళ్ళీ చూద్దాం. శ్రద్ధగా వినండి. మీరేం బైబుల్ చూడొద్దండి, నన్ను చూస్తా, మీరు శ్రద్ధగా వినండి. హల్లెలూయా. మత్తయి సువార్త 15వ అధ్యాయం 29వ వచనం. యేసు అక్కడి నుండి వెళ్ళి గలిలయ సముద్రముకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా బహు జన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గ్రుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరచును. మూగవారు మాట్లాడుటకును, అంగహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, గ్రుడ్డివారు చూచుటయును జన సమూహము చూచి ఆశ్చర్యపడి ఇజ్రాయేలు దేవుని మహిమపరచరి. అంతటా యేసు తన శిష్యుల్ని పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమీ లేదు గనుక వారి మీద నేను కనికరపడుచున్నాను. వారి మార్గములో మూర్ఛపోదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడి నుండి వచ్చెనని ఆయనతో అనిరి. యేసు, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగుగా వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జన సమూహముకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జన సమూహముకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినని వారు 4000 మంది పురుషులు. తరువాత ఆయన జన సమూహమును పంపివేసి దోణి ఎక్కి మగ్దాను ప్రాంతములకు వచ్చాను. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే
యేసు ప్రభువారు ఉపన్యాసం చేయుటకు అంటే బోధించుటకు ప్రజలకు చెప్పుటకు ఒక కొండ ప్రాంతాన్ని మన భాషలో అంటే చర్చి ప్రాంతాలని దాంట్లోకి వెళ్ళాడంట. అక్కడ వెళ్ళగానే ఆ చుట్టుపక్కల గ్రామంలో ఉండే వాళ్ళందరూ వాళ్ళ కుటుంబంలోనో వాళ్ళ ఊర్లోనో వాళ్ళ వీధుల్లోనో ఎవరైతే రోగాలతో బాధపడుతున్నారో, కష్టాల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరినీ యేసుప్రభు దగ్గర తీసుకొని వచ్చారంట. యేసుప్రభు దగ్గర తీసుకురాగానే ఆ రోగంలో ఏ అయితే రోగాలు ఉన్నాయో వాటిన్నిటి యేసుప్రభు బాగా చేశాడంట. గుడ్డి వాళ్ళకు కళ్ళు ఇచ్చాడంట, చేతులు కాళ్ళు బాగాలేని కాళ్ళు చేతులు బాగా నడిచేలాగా చేశాడంట, పక్షవాయువుతో ఉన్న వాళ్ళు లేపినాడంట. అలాగా అన్ని రకాల వ్యాధుల్ని బాగా చేసినాడంట, దయ్యములు వెళ్ళగొట్టాడంట, అనేక స్వస్థతలు అన్నీ ఇచ్చాడంట. ఇవ్వగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయి, అయ్యో గుడ్డివారు కూడా చూస్తున్నారే, కాళ్ళు చేతులు ఇప్పుడు నడుస్తున్నారు, పక్షవాయువు బాగా అయిపోయింది, దయ్యములు వెళ్ళిపోతున్నాయి, చనిపోయిన వాళ్ళు లేస్తున్నారని చెప్పేసి వాళ్ళకి ఆశ్చర్యం అయిపోయిందంట. ఆ వ్యాధులు బాగా అయిపోగానే అందరూ ఆశ్చర్యం అయిపోతున్నారు. అలాంటి పరిస్థితి అక్కడ ఉంది. అయితే అక్కడికి ఆ ప్రజలందరూ వచ్చి ఎన్ని రోజులు అయిందంటే 3 రోజులు అయిపోయింది. ఎన్ని రోజులు అయింది? 3 రోజులు అయిపోయిందంట. అక్కడికి వచ్చి యేసుప్రభు దగ్గరకు వచ్చి 3 రోజులు అయిపోయింది. 3 రోజులు అయిపోగానే వాళ్ళందరినీ చూసి యేసుప్రభు కనికరపడుతున్నాడంట. కనికరపడి వాళ్ళ శిష్యుని పిలిచి, అరే వీళ్ళు 3 రోజుల నుంచి మన దగ్గర ఉన్నారు, ఇంతవరకు ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేదు, ఇలాగే వాళ్ళ మీద పంపించేస్తే వాళ్ళు మార్గమధ్యంలో ఎక్కడైనా మూర్చిల్లిపోతారేమో, పడిపోతారేమో, కళ్ళు తిరిగి పడిపోతారేమో, కాబట్టి వీళ్ళని అలాగా ఖాళీ కడుపుతో అన్నం లేకుండా అక్కడ పంపించడం నాకు ఇష్టం లేదు, కాబట్టి వీళ్ళకి ఏదన్నా ఆహారం పెట్టి పంపిద్దాము అని తన శిష్యులు చెప్తే శిష్యులు ఏమంటారంటే, ప్రభువా ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారయ్యా, ఇంత చాలామంది జనాలకి మనం భోజనం పెట్టాలంటే ఎలా అవుతుంది? ఇంతమందికి 1000 మందికి 1000 మందికి భోజనం పెట్టాలంటే మన వల్ల ఎలాగవుతుంది ఇప్పుడు పెట్టాలంటే అంటే అప్పుడు యేసుప్రభు అంటారంట, మీ దగ్గర ఏమున్నాయి నాకు చెప్పండి అన్నాడంట. వెంటనే వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మన దగ్గర ఓన్లీ 7 చేపలు మాత్రం, కేవలం 7 చేపలు మాత్రమే ఉన్నాయి, కొన్ని రొట్టెలు మాత్రమే ఉన్నాయి ప్రభా, ఈ తప్ప ఏం లేవు, ఇవి ఇంతమందికి ఎక్కడ సరిపోతాయి అని అంటే, సరే ఆ 7 చేపలని ఆ రొట్టెలు నా దగ్గరకు తీసుకురండి అని చెప్తాడంట. చెప్పగానే శిష్యులు యేసుప్రభు దగ్గరికి ఆ 7 రొట్టెలు 2 చేపలు తీసుకొని వస్తే యేసుప్రభు వారు వాటిని ఆశీర్వదించి ఆ శిష్యులకు ఇస్తాడంట. ఎప్పుడైతే ఆశీర్వదించి ఆ శిష్యులకు ఇస్తాడో జన సమూహాలందరికీ ఆ 7 రొట్టెలు ఆ కొన్ని చేపలను పంచిన తర్వాత, 7 చేపలను కొన్ని రొట్టెలు పంచిన తర్వాత ఇంకా 7 గంపలు మిగిలిపోయినాయంట. మిగిలిపోతే అక్కడికి వచ్చిన జనాలందరూ తృప్తిగా తిన్నారంట, అంటే కడుపు నిండా తిన్నారంట, ఇంకా మిగిలిపోయినాయంట. ఆ మిగిలిపోయిన తర్వాత యేసుప్రభు వాళ్ళందరినీ తృప్తిగా ఇంటికి పంపించేశాడంట. అది జరిగిన సంఘటన. ఇది అర్థమైందా? అది అక్కడ జరిగిన సంఘటన. ఈరోజు ఈ అంశంలో నుంచి దేవుడు మనందరితో ఏం మాట్లాడతాడో చూద్దాం. సో చదువు మా బుజ్జి, 15వ అధ్యాయం 32వ వచనం చదువు. బైబిల్ ఎట్లా పెట్టుకోవాలా చదివేటప్పుడు? చదువు. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనాలు నేటికి 3 దినముల నుండి నా యొద్ద నున్నారు, వారికి తిని ఏమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. యేసుప్రభు చెప్తున్నాడు, ఈ జనుల మీద నేను కనికరము పడుచున్నాను, లేదా జాలి పడుచున్నాను, దయ చూపిస్తున్నాను, కనికరపడుతున్నాను అని యేసుప్రభు వారు చెప్తున్నారు ఇక్కడ. ఈరోజు ఈ అంశంలో నుంచి దేవుడు మనందరితో ఏం మాట్లాడబోతున్నాడంటే, దేవుడు ఎవరి మీద కనికరం చూపిస్తాడు, దేవుడు ఎవరి మీద జాలి చూపిస్తాడు, లేదా దేవుడు ఎవరి మీద ప్రేమ చూపిస్తాడు. దేవుడు చూపించే ఆ జాలి, ఆ కనికరం, ఆ ప్రేమ యొక్క ప్రతిఫలాలు ఏంటి? దేవుడు చూపించే ఆ కనికరము, జాలి యొక్క లాభాలు ఏంటి అనే అంశం గురించి దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు. సో ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటి? దేవుడు ఎవరి మీద కనికరం చూపిస్తాడు, దేవుడు చూపించే ఆ కనికరం యొక్క లాభాలు ఏంటి, ప్రతిఫలాలు ఏంటి? చాలామంది ప్రార్థన చేస్తుంటారు కదా, ప్రభా మా మీద కొంచెం జాలి చూపించయ్యా, మా పరిస్థితిని ఒకసారి చూడయ్యా, మా మీద కొంచెం కనికరం చూపించయ్యా, మమ్మల్ని కొంచెం చూడయ్యా అని చెప్పి చాలామంది ప్రార్థన చేస్తుంటారు కదా. అయితే దేవుడు ఎవరి మీద కనికరం చూపిస్తాడు,
ఎవరి మీద జాలి పడతాడు, ఎవరిని చూస్తాడు అనే అంశం గురించి మనం తెలుసుకోవాలి. అప్పుడే దేవుడు మన మీద కనికరం చూపిస్తాడా చూపించడా అనేది మనకు తెలుస్తుంది. సరేనా? కాబట్టి ఈరోజు దేవుడు మన అందరితో మాట్లాడుతున్న అంశం ఏంటి? దేవుడు ఎవరి మీద కనికరం చూపిస్తాడు, ఆ కనికరం యొక్క ప్రతిఫలాలు ఏంటి అనేది కదా. దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఆ జనులను చూసి వారి మీద కనికరపడుచున్నాడు అంట. అక్కడికి వచ్చిన ప్రజలను చూసి వారి మీద కనికరపడుచున్నాడు. ఆ ఊరిలో, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో చాలామంది ఉన్నారు. ఈ 7,000 మందే కాదు, ఇక్కడ ఎంతమంది ఉన్నారంట? స్త్రీలను పిల్లలను గాక తినిన వారు 4,000 మంది పురుషులే 4,000 మంది. స్త్రీలు పిల్లలు వేసుకుంటే దాదాపు 10 నుంచి 20,000 మంది ఉంటారు అనుకుందాం. అంటే అక్కడ 10,000 నుంచి 20,000 మందే కాదు, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో చాలామంది ఉన్నారు. కొన్ని వేల మంది ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు. కానీ యేసు ప్రభు వారి కనికరము ఆ 10 నుంచి 20,000 మధ్యలో ఉన్న వాళ్ళ మీదకే వచ్చిందంట. ఎందుకు వాళ్ళ మీదకే వచ్చింది అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏం చేయడం వల్ల వాళ్ళకి దేవుని కనికరం వాళ్ళ మీదకి వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి. అప్పుడే మన మీదకి దేవుడి కనికరం ఎప్పుడు వస్తుంది అనేది మనకు తెలుస్తుంది. ఆ ప్రజల మీదక ఎంతోమంది ఉంటే ఆ ప్రజల మీదకే ఎందుకు దేవుని కనికరం వచ్చింది, అందరి మీదకి ఎందుకు రాలేదు? ఇప్పుడు మనందరం చాలా మంది ఉండొచ్చు, ఇక్కడ ఈ ఊర్లో కూడా చాలామంది ఉండొచ్చు. కానీ దేవుని కనికరం అందరి మీదకి రాదు. గుర్తుపెట్టుకోండి, దేవుని జాలి, దేవుని కనికరం అందరి మీదకి రాదు. ఊర్లో ఉండే అందరి మీదకి రాదు. ఒకవేళ కుటుంబ ప్రార్థనలు కూర్చున్న వాళ్ళందరి మీద కూడా రాకపోవచ్చు. కొంతమంది మీదకే దేవుని కనికరము, జాలి వస్తుంది. ఆ కొంతమంది ఎవరి మీదకి వస్తుందో మనం తెలుసుకోవాలి. అప్పుడే నీ మీదకి దేవుని కనికరం వస్తుందా రాదనేది నీకు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడే ఈ అంశంలో దేవుని కనికరం ఎవరి మీదకి వస్తుందో 3 విషయాలు నేను చెప్తాను. ఎవరి మీదకి దేవుని కనికరం వస్తుందని అనే విషయాలు. ఆ తర్వాత దేవుని యొక్క కనికరం వచ్చిన వారి జీవితంలో కలిగే లాభాలు ఏంటో ఒక 5 చెప్తాను, చెప్పేసి ముగించేస్తాను. మొట్టమొదటిగా దేవుని కనికరం ఎవరి మీదకి వస్తుందంటే, మొట్టమొదటి మాదే చదువు 15వ అధ్యాయం 32వ వచనం. నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. నెంబర్ 1, దేవుని యొక్క కనికరం ఎవరి మీదకి వస్తుందంటే, ఈ జనులు నా యొద్దనున్నారు కాబట్టి నేను కనికరపడుచున్నాను. మొట్టమొదటిగా దేవుని కనికరం ఎవరి మీదకి వస్తుందంటే, ఎవరైతే దేవుని యొద్ద ఉంటారో వాళ్ళ మీదకి దేవుని కనికరం వస్తుంది. అర్థమైందా? అంటే ఎవరైతే యేసు ప్రభు దగ్గర ఉంటారో, లేదా ఎవరైతే యేసు ప్రభు దగ్గరకు వస్తారో వారి మీదకే దేవుని కనికరం వస్తుంది, అందరి మీదకి రాదు. యేసు ప్రభు దగ్గర ఉండడము, యేసు ప్రభు దగ్గరికి రావడము అంటే ఎలాగా? మనకు ఎలా తెలుస్తుంది యేసు ప్రభు దగ్గర మనం ఉన్నాము అనేది ఎలా తెలుస్తుంది? యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ఆయన కనికరం ఎవరి మీదకి వచ్చిందంటే ఆయన యొద్ద ఉన్న వారి మీదకి వచ్చిందంట. ఆయన యొద్ద ఎవరి దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదకి వచ్చింది. ఆయన యొద్ద ఉండడం అంటే ఎలాగా? మన భాషలో చెప్పాలంటే, 1 ప్రార్థన. ఎవరైతే బాగా ప్రార్థన చేస్తూ ఉంటారో వాళ్ళు దేవుని దగ్గర ఉన్నట్లు. 2, ఎవరైతే మందిరానికి క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం వెళ్తారో వాళ్ళు దేవుని దగ్గర ఉన్నట్లు. 3, ఎవరైతే ఇలా కుటుంబ ప్రార్థనలో ఎక్కడ జరిగినా కలుసుకుంటారో వాళ్ళు దేవుని దగ్గర ఉన్నట్లు. అర్థమైందా? దేవుని దగ్గర ఉండడం అంటే సిలువలు తగిలేసుకోవడం, అవి చేసుకోవడం, ఇవి చేసుకోవడం కాదు. ఎవరైతే ప్రార్థనలో ఎక్కువసేపు ఉంటారో, ప్రార్థన చేస్తూ ఉంటారో, ఎవరైతే ఆదివారం చర్చికి వెళ్తుంటారు అంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నట్లు? దేవుని దగ్గరికి వెళ్తున్నట్లు. ప్రార్థన చేస్తున్నావు అంటే ఎవరితో మాట్లాడుతున్నట్టు? నువ్వు దేవునితో మాట్లాడుతున్నట్లు. ఇట్లా కుటుంబ ప్రార్థనలో కూర్చున్నావు అంటే ఎవరితో ఉంటున్నట్టు? నువ్వు ఇక్కడ ఎవరున్నారు? ఇప్పుడు యేసు ప్రభు ఉన్నాడు, నువ్వు దేవుని దగ్గర ఉన్నట్లు. అంటే ఎవరైతే ఇలాగ ప్రార్థనలో, ఇలా వాక్యములో చర్చికి వెళ్తూ ఆదివారం చర్చికి వెళ్తూ ఇలా కుటుంబ ప్రార్థనలో కూర్చుంటారో వాళ్ళ మీదే దేవుని కనికరం ఉంటుంది. అంతే తప్ప ఎప్పుడో మనకు తెలిసినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకునే వాళ్ళు, లేకపోతే ఏ కష్టం లేనప్పుడు మాత్రం సైలెంట్గా ఉండిపోయి, లేకపోతే మనకు అనుకూలం ఉన్నప్పుడే
చర్చికి పోయి అనుకూలం లేనప్పుడు మన పనులు మనం పోతూ ఉంటే ఫంక్షన్లు ఉన్నాయని పబ్బాలు ఉన్నాయని చెప్పేసి ఆ చర్చిల్ని ఎగరగొట్టేసే వాళ్ళకో లేకపోతే కుటుంబ ప్రార్థనలకి సక్రమంగా రాని వాళ్ళ మీదకి దేవుని కనికరం రాదు. వాళ్ళ మీద కనికరం, దేవుని కనికరం ఉండదు. దేవుని కనికరం ఉండాలంటే ఎలాంటి పరిస్థితులైనా సరే నువ్వు ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. పరిస్థితి ఎలాగున్నా సరే నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. పరిస్థితి ఎలాగున్నా సరే నువ్వు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళే వ్యక్తిగా నువ్వు ఉండాలి. చాలామంది ఆదివారం వస్తే చాలు, కొందరు ఫంక్షన్లోని చర్చి మానేసే వాళ్ళు ఉంటారు, కొందరు ఆ పనులను చర్చి మానేసే వాళ్ళు ఉంటారు, కొందరు ఈ పనులని చర్చి మానేసే వాళ్ళు ఉంటారు, కొందరు అక్కడ పోవాలి ఇక్కడ పోవాలని చర్చి మానేసే వాళ్ళు ఉంటారు. అట్లా చర్చి మానేసే వాళ్ళు వాళ్ళకి ఏ పనులు లేనప్పుడు మాత్రమే వీళ్ళు చర్చికి వస్తారు, ఏ ఫంక్షన్ లేనప్పుడు మాత్రమే చర్చికి వస్తారు. అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఖాళీగా ఉంటే చర్చికి వస్తారు. అలాంటి వాళ్ళ మీదకి దేవుని కనికరం రాదు. ఎన్ని పనులున్నా, ఎలాంటి ఫంక్షన్లు ఉన్నా, ఎలాంటివి ఉన్నా సరే అన్నిటిని వదిలిపెట్టేసి చర్చికి వచ్చే వాళ్ళ మీదకే దేవుని కనికరం వస్తుంది. ఎన్ని పనులున్నా, ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే ప్రార్థన చేసే వాళ్ళ మీదకే దేవుని కనికరం వస్తుంది. ఎన్ని పనులున్నా, ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే ఇట్లా కుటుంబ ప్రార్థనలో కూర్చొని దేవుని మాటలు వినే వాళ్ళకే అది వస్తుంది, దేవుని యొక్క కనికరం వస్తుంది. అలాగా దేవుని యొద్ద ఉన్న వాళ్ళకి మాత్రమే దేవుని కనికరం వస్తుంది తప్ప దేవుని యొద్ద లేని వారికి కనికరం రాదు. అది క్రిస్టియన్లు అయినా సరే, నాన్ క్రిస్టియన్ అయినా సరే, ఎవరైనా సరే. చాలామంది మేము క్రైస్తవులు చెప్పుకుంటారు కానీ వాళ్ళకి ప్రార్థన చేయడం వాళ్ళ జీవితంలో ఉండదు. ఎప్పుడో వాళ్ళ కష్టం వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తారు తప్ప మళ్ళీ ఎప్పుడూ ప్రార్థన చేయరు. వాళ్ళు ఎప్పుడో ఆదివారం అంటే ఎప్పుడో వాళ్ళకు మూడు ఉంటేనే, ఖాళీగా ఉంటేనే వాళ్ళు చర్చికి వస్తారు తప్ప, లేకపోతే వాళ్ళకి చిన్న పని ఉన్నా, లేకపోతే ఇంకో పని ఉన్నా, వేరే బంధువుల ఇంట్లో ఫంక్షన్ అయినా, బర్త్డే ఫంక్షన్ అయినా, ఏదైనా ప్రయాణం అయినా సరే చర్చికి ఆ రోజు రారు. కొందరు కుటుంబ ప్రార్థన మీద వాళ్ళ ఇంట్లో జరుగుతూ వస్తారు, కొంచెం దూరం ఉన్నా సరే, లేకపోతే వీళ్ళకి ఏమైనా పని ఉన్నా సరే రారు. అలా ఎవరైతే ఉంటారో, దేవుని దగ్గర అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళ మీదకి దేవుని కనికరము రాదు. దేవుని కనికరం ఎవరి మీదకి వస్తుందంటే ఎవరైతే దేవుని దగ్గర ఉంటారో వాళ్ళ మీదకి వస్తుంది. దేవుని దగ్గర ఉండడం అంటే అదే ప్రార్థన ఉండాలా. రెండోదిగా వారం ప్రతి ఆదివారం తప్పకుండా చర్చికి వెళ్ళాలా. ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే అన్నీ పక్కన పెట్టి చర్చికి వెళ్ళాలా. మూడోదిగా ఇలా కుటుంబ ప్రార్థనలో కలుసుకోవాలా, వాక్యం బాగా చదవాలా, దేవుని మాటలు బాగా వినాలా. వాళ్ళే దేవుని దగ్గర ఉన్నట్లు. నెంబర్ 1 దేవుని కనికరం ఎవరి మీదకి వస్తుంది? ఆయన యొద్ద ఎవరు ఉంటారో వాళ్ళ మీదకే వస్తుంది. నెంబర్ 2 అదే చదవమ్మా, 15:32. అంతటి యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. చాలు. రెండోదిగా దేవుని కనికరం ఎవరి మీదకి వస్తుందంటే అక్కడ ఏమని చెప్తున్నాడంటే ఈ జనులు నేటికి 3 రోజుల నుంచి నా యొద్దనున్నారు. సో మన భాషలో చెప్పాలంటే వాళ్ళు ఆదివారం వెళ్ళారంట చర్చికి. ఎప్పుడు? ఆదివారం వెళ్ళాడంట. యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళతో. చివరిగా లాస్ట్లో మనం ఆశీర్వాదం ఇస్తాం కదా, తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము నిత్యము మనందరికి తోడైండి దీవించును గాక అనే తర్వాత మనం ఏం చెప్తామో ఆమేన్ హల్లెలూయా అంటాం. అట్లా చివరి ప్రార్థన దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమేన్ హల్లెలూయా అనేటప్పటికి వీళ్ళు ఏ రోజు విన్నారు? ఆదివారం విన్నారు. తర్వాత ఆమేన్ హల్లెలూయా అని ఫోన్ చూసుకుంటేనే అక్కడ ఫోన్లో బుధవారం కనిపిస్తుంది. ఏ వారం కనిపిస్తుంది? వీళ్ళు ఏమనుకుంటారు, అరే మనం పోయిన ఆదివారం కదరా, ఇదేంది ఇప్పుడు ఫోన్లో బుధవారం కనిపిస్తుంది అని అనుకుంటున్నారు. అంటే యేసు ప్రభు మాట్లాడుతుంటే వాళ్ళకు ఏ వారము, ఏ తేదీ, ఎంతైంది, టైం ఎంతైంది అనేది వాళ్ళకి తెలియలేదంట. ఆదివారం విన్నారు, ఆ ప్రార్థన అయిపోయింది, బుధవారం అయిపోయింది. అంటే 3 రోజులు దేవుని దగ్గర ఉన్నారంట. ఆ 3 రోజులు వీళ్ళు ఏమైనా తిన్నారంటే ఏమి తినలా, ఏమీ తాగలా. యేసు ప్రభు మాట్లాడుతుంటే ఆయన చూస్తా, ఆయన మాటలు వింటే ఎన్ని రోజులు ఉండిపోయినారు? 3 రోజులు ఉండిపోయినారు. అంటే దేవుని కనికరము రెండోదిగా ఎవరి మీదకి వస్తుందంటే ఆ 3 రోజులు దేవుని మీద వారి మీదకి వచ్చిందంట. మన భాష చెప్పాలంటే ఎవరైతే దేవునితో ఎక్కువ సమయం గడుపుతారో వాళ్ళ మీదకి వస్తుంది. అర్థమైందా? ఫస్ట్ ఎవరి మీదకి వస్తుందంటే ఎవరైతే ఆయన యొద్ద ఉంటారో వాళ్ళ మీదకి వస్తుంది. రెండోదిగా ఎవరైతే దేవునితో ఎక్కువ సమయం గడుపుతారో వాళ్ళ మీదకి దేవుని కనికరము వస్తుంది.
వీళ్ళు ఆదివారం పోయినారు, ఆడిపోతే 3 రోజులు అయిపోయింది. ఆ 3 రోజులు వీళ్ళు తిన్నారో తినలేదు వాళ్ళకే తెలియదు. వాళ్ళకి ఆకలి, నిద్ర, దప్పిక ఏమీ లేదంట. దేవుడు మాట్లాడుతుంటే ఆయన మాటలే వింటూ ఉన్నారంట. అంటే ఆ సమయము ఎంత అనేది వాళ్ళు పట్టించుకోలేదు. దేవుడు మాట్లాడుతుంటే దేవునితో ఉంటే సమయం ఎంత అయిపోతుంది, టైం ఎంత అయిపోతుందో తెలియలేదు. అంటే ఎక్కువ సమయం ఎవరితో గడిపినారు? దేవునితో గడిపినారు. మరి మనం ఎవరితో గడుపుతున్నాం అనేది ఆలోచించుకోవాలా. నువ్వు ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నావు, వాళ్ళకి మీదకి ఎందుకు కనికరం వచ్చిందంటే వాళ్ళు దేవునితో ఎక్కువ సమయం గడిపారు కాబట్టి దేవుని కనికరం వాళ్ళ మీదకి వచ్చింది. మరి మనం ఎవరితో గడుపుతున్నాం ఎక్కువ సమయము? ఒక అమ్మాయితో గడుపుతున్నామా, ఒక అబ్బాయితో గడుపుతున్నామా, లేకపోతే మన స్నేహితులతో గడుపుతున్నామా, లేకపోతే సినిమాలు చూడడంలో ఎక్కువ సమయం గడుపుతున్నామా, సీరియళ్ళు, షోలు, వెబ్ సిరీస్ చూడడంలో ఎక్కువ సమయం గడుపుతున్నామా, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకోవడంలో ఎక్కువ సమయం గడుపుతున్నామా, ఫ్రెండ్స్తో షికార్లు పోవడంలో ఎక్కువ సమయం గడుపుతున్నామా, వాళ్ళతో తిరగడాలు వీళ్ళతో తిరగడానికి ఎక్కువ సమయం గడుపుతున్నామా, ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నామో మనం ఆలోచించుకోవాలా. చాలామంది నేను గమనించిందంటే కుటుంబ ప్రార్థనలో కావచ్చు, చర్చిలో కావచ్చు, ఎక్కడైనా కూర్చున్నప్పుడు దేవుడు మాట్లాడేటప్పుడు వచ్చినప్పటి నుంచి పోయేటప్పుడు వరకు టైం చూసుకుంటా, టైం కిందకి పైకి 5 నిమిషాలకు ఒకసారి టైం చూస్తుంటారు. ఎంత అవుతుంది టైం అవుతుంది, ఎప్పుడు వదిలేస్తారని. వాళ్ళ మీద దేవుడు కనికరం రాదు. వాళ్ళు ఆదివారం వచ్చినారంటే ఎన్ని రోజులు అయింది, పోయేటప్పటికి 3 రోజులు అయిపోయింది. వీళ్ళు 3 రోజులు ఏం వాసన చూసుకొని కూర్చోాలా. అరే ఈరోజు సోమవారం 3 రోజులు అసలు తెలియదు వాళ్ళకి ఎంత టైం అవుతుందో. అది రోజు చీకటి అయిపోయింది తెలీదు, పగలైపోయింది తెలీదు. అసలు వాళ్ళకి ఆహారం గుర్తురాలా, నీళ్ళు గుర్తురాలా, ఏమి గుర్తురాలా. దేవుడు మాట్లాడుతుంటే ఆహా ఎంత బాగున్నాయి మాటలు అని చెప్పేసి దేవుడు మాటలే వింటున్నారు. చాలామంది ఏం చేస్తారంటే ఏం పట్టించుకోరు. టైం అయిపోతుంది, ఇంకా వదలలేదు, ఇంకా కుటుంబ ప్రార్థన అయిపోతుంది, ఇంకా ఆరాధన అయిపోతుంది, ఇంకా ఎంతసేపు ఇస్తారు, ఇది అంటారు. వీళ్ళ మీద కనికరం రాదు, దేవుని కనికరం. ఇంకోళ్ళు చాలామంది అసలు దేవునితోనో సమయం గడపరు. ఒక అమ్మాయితోనో, వాళ్ళకి ఇష్టమైన ఒక అమ్మాయితోనో అబ్బాయితోనో గంటలు ఫోన్లో మాట్లాడుతున్నారు, గంటలు చాటింగ్ చేసుకుంటారు. కాబట్టి అర్ధరాత్రి కూడా చాటింగ్ చేసుకుంటారు, అర్ధరాత్రి కూడా ఫోన్లో మాట్లాడుతుంటారు. కొందరు అయితే ఫ్రెండ్స్తో శకాలు ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుకుంటుంటారు. కొందరు ఆఫీస్ విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో సమయం గడుపుతుంటారు. కొందరు సినిమాలు చూస్తుంటారు ప్రతిరోజు, రోజంతా కావాలంటే ఎంత సమయమైనా సినిమాల్లో గడిపేస్తుంటారు. కొందరు సీరియల్లో గడిపేస్తుంటారు. కొందరు ఆ వెబ్ షోస్లో, టీవీ షోస్ ఇవి ఉంటాయి కదా, వాటిలో గడిపేస్తారు. కొందరు తాగుబోతులతో కూర్చోవడంలో, కొందరు తిరుగుబోతులు కూర్చోవడంలో, ఫ్రెండ్షిప్లో వాళ్ళతో సమయం గడిపేస్తుంటారు. వీళ్ళు ఎవరి మీదకి దేవుని కనికరం రాదు. ఎవరి మీదకి వస్తుందంటే ఎవరైతే దేవునితో ఎక్కువ సమయం గడుపుతారో, ప్రార్థన ఎక్కువ ఎవరు బాగా చేస్తారో, వాక్యం ఎవరు ఎక్కువ బాగా చదువుతారో, ఎవరు ఎక్కువ బాగా వాక్యం వింటారో, దేవునికి సంబంధించిన విషయాలు ఎవరైతే ఎక్కువగా ఉంటారో వాళ్ళ మీద కనికరం వస్తుంది. మరి మీ మీద కనికరం రావాలంటే మన ప్రార్థనలు ఎక్కువగా ఉంటున్నామా, ఎక్కువ ప్రార్థన చేస్తున్నామా, ఎక్కువగా దేవుని మాటలు వింటున్నా, దేవుని వాక్యం వింటున్నా, దేవుని వాక్యం చదువుతున్నామా, ఎక్కువగా దేవునికి సంబంధించిన వాటిలో ఉంటున్నా, మనం పరీక్షించుకోవాలా. చాలామంది అసలు బైబిలే చదవరు, అసలు చాలామంది వాక్యమే వినరు. వాళ్ళు సినిమాలు చూసే అంత టైంలో కనీసం 1% కూడా బైబిల్ చదవడానికి ఎవరు. ఆ సినిమాలు సీరియళ్ళు చూసేంత టైంలో కనీసం 1% కూడా వాక్యం వినడానికి ఎవరు. ఫ్రెండ్స్తో ఆల్తీలతో పెట్టుకునే ఆ ముచ్చట్లలో కనీసం 1% కూడా దేవుని మాట్లాడిందాము, దేవుని ప్రార్థన చేసుకుందాం, వాక్యం చదువుకుందాం అనే దానికి టైమే ఎవరు. చాలామంది యవ్వన అమ్మాయిల అబ్బాయిలు చూడండి, వాళ్ళు ప్రేమించిన అబ్బాయితో గంటలు మాట్లాడుతుంటారు, రాత్రి పగలు తేడాకుండా. కనీసం 1% కూడా అందులో బైబిల్ చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం అనేదానికి ఎవరు. వాళ్ళ జీవితాలు కూడా చూడండి అంత దరిద్రంగా, అంత నాశనం అయిపోయింటాయి. కారణం అంటే వాళ్ళు లోకపు విషయాల్లో సమయాన్ని ఎక్కువ గడుపుతుంటారు తప్ప దేవునితో ఎక్కువ సమయం గడపరు. ఎవరైతే దేవునితో ఎక్కువ సమయం గడుపుతారో వారి మీదకి దేవుని కనికరం వస్తుంది. దేవునితో కాకుండా ఎవరైతే లోక విషయాల్లో ఎక్కువ సమయం గడుపుతారో వాళ్ళ మీద కనికరం రాదు. నీ జీవితం ఎలా ఉండాలంటే నువ్వు ఎక్కడున్నా సరే ఎప్పుడు నువ్వు దేవునితో ఒక అనుబంధం, దేవుని గురించి ఆలోచిస్తూ, దేవుని వాక్యం గురించి ఆలోచిస్తూ, దేవుడు ఈరోజు ఏం చెప్పినాడు, నిన్న కుటుంబ ప్రార్థనలు ఏం చెప్పాడు, పోయినసారి ఆదివారం చర్చిలో ఏం చెప్పినాడు, దేవుడు ఈరోజు ఉదయం ప్రార్థన చేసుకున్నాం కదా, వాక్యంలో ఏం చెప్పాడు, ఈ వాక్యం ఏం చదువుకున్నాం అని దాని గురించి ఆలోచనలు ఉండాలి. అంతే తప్ప వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళేం చేస్తున్నారు, ఆ సీరియల్ ఏం జరిగింది, ఈ సీరియల్, ఆ సినిమా అట్లా, ఈ సినిమా దీంట్లో ఉంటే వాళ్ళ మీద దేవుని కనికరం రాదు. వాళ్ళు క్రిస్టియన్లు అయినా సరే, అన్యులైనా సరే, ఎవరైనా సరే. చాలామంది క్రిస్టియన్లే చూసాను, వాళ్ళు ఎప్పుడు సినిమాలే, సీరియల్లే, ఎప్పుడు అమ్మాయిలతోనో ఫోన్లో, అబ్బాయిలతోనో ఫోన్లో, ఎప్పుడు ఫ్రెండ్స్తోనే మాటలు,
వాళ్ళతో మాటలు వీళ్ళతో మాటలు, వాళ్ళతో ముచ్చట్లు వీళ్ళతో ముచ్చట్లు అన్ని లోక సంబంధమైన వాటిలో ఉంటారు తప్ప దేవునితో ఎక్కువ సమయం గడిపే వాళ్ళని చాలా మ్యాక్సిమం చూడలేదు. ప్రార్థనలో ఎక్కువ ఉండేవాళ్ళు కానీ, వాక్యం ఎక్కువ చదువుతుండేవాళ్ళు కానీ, లేకపోతే ఎక్కువగా వాక్యం వినేవాళ్ళు కానీ నేను ఎప్పుడు చూడలేదు. కొద్దిమంది ఉంటారు, కొద్దిమందిని చూసింటారు. చాలామంది క్రైస్తవుల్లో అలాగనే ఉన్నారు. వాళ్ళకు తేడా వీళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళు కూడా అన్నిలా ఉండరు, ఈ పేరు మాత్రం క్రైస్తవులు పెట్టుకున్నారు అంతే. రెండోదిగా దేవుని కనికరం ఎవరి మీదకి వస్తుందంటే ఎవరైతే దేవునితో ఎక్కువ సమయం గడుపుతారో వాళ్ళ మీదకి వస్తుంది. మొదటిగా ఎవరి మీదకి వస్తుంది? ఎవరైతే దేవుని దగ్గర ఉంటారో వారి దగ్గరకు వస్తుంది. రెండోదిగా ఎవరైతే దేవునితో ఎక్కువ సమయం గడుపుతారో వారి మీదకి దేవుని కనికరం వస్తుంది. మూడోది చదువుమా 15వ అధ్యాయం 30 చదువుమా. 15వ అధ్యాయం 30 వచనం. బహు జన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి. హల్లెలూయా. ఏం రాయబడిందంటే దేవుని కనికరం మూడోదిగా ఎవరి మీదకి వస్తుందంటే అక్కడ ఏం రాయబడిందంటే ఆ జన సమూహము యేసు ప్రభు యొద్దకు అనేక మంది కుంటివారిని, గుడ్డివారిని, రోగాలతో ఉన్నవారిని, దయ్యములతో బాధించబడుతున్న వారిని, శ్రమల్లో కష్టంలో ఉన్నవారిని అనేక మందిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారంట. అర్థమైందా? ఆ జనసమూహం ఏం చేస్తున్నారు? వాళ్ళ ఊర్లో ఎంతోమంది బాగలేని వాళ్ళు ఉన్నారు, రోగాలతో ఉన్న వాళ్ళు ఉన్నారు, దయ్యములతో పట్టిన వాళ్ళు ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, ఆర్థిక సమస్యల్లో, కుటుంబ సమస్యల్లో, రకరకాల సమస్యల్లో, నిత్యము దుఃఖముతో కన్నీరుతో ఆ బాధతో బాధపడుతున్న అనేక మంది ఉన్నారు. యేసు ప్రభు దగ్గర అక్కడ ఉంటే వాళ్ళందరూ మీరు రండి, యేసు ప్రభు వచ్చినాడు, మీ రోగాలను బాగు చేస్తాడు, మీ సమస్యను తీరుస్తాడని చెప్పేసి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చాడంట. ఎవరైతే వాళ్ళందరినీ యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారో వాళ్ళ మీదకి దేవుని కనికరం వచ్చింది. మూడోదిగా దేవుని కనికరం ఎవరి మీదకి వస్తుందంటే ఎవరైతే ఇతరులను యేసుక్రీస్తు యొద్దకు తీసుకుని వస్తారో వారి మీదకి దేవుని కనికరం వస్తుంది. మూడోది ఎవరి మీదకి వస్తుంది? ఎవరైతే ఇతరులను దేవుని యొద్దకు తీసుకొని వస్తారో, యేసు ప్రభు యొద్దకు తీసుకొని వస్తారో వారి మీదకి దేవుని కనికరం వస్తుంది. ఒక విషయం చెప్పండి, మన ఊరిలో, మన చుట్టుపక్కల, మన కుటుంబంలో, మన ఇరుగింట్లో, పొరుగింట్లో, మన వీధుల్లో రోగాలతో బాధపడే వాళ్ళే లేరా? ఉండరా? ఎంతోమంది రోగాలతో బాధపడే వాళ్ళు ఉంటారు, ఎంతోమంది అప్పుల్లో ఉన్నవాళ్ళు ఉంటారు, ఎంతోమంది ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు ఉంటారు, ఎంతోమంది కుటుంబంలో గొడవలతో, నిత్యము గొడవలతో, ఆ కుటుంబంలో శాంతి సమాధానం లేని వాళ్ళు ఉంటారు, కుటుంబంలో సమస్యలతో ఉన్నవాళ్ళు ఉంటారు. ఇలాంటి అనేక రకాల మంది మన మధ్య ఉంటారు కదా. మరి అంతమందిలో మనం ఎంతమందికి యేసుప్రభు గురించి చెప్పి అమ్మా యేసుప్రభు దగ్గర వస్తే, యేసుప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటే నీ రోగం బాగా అయిపోతుందమ్మా, నీ సమస్య తీరుతుంది, నీ కుటుంబ సమస్య తీరుతుంది అని ఎంతమందికి మనం చెప్పి దేవుని దగ్గర తీసుకొచ్చినా మనం ఆలోచించుకోవాలా. ఎంతోమంది మనం చూస్తుంటాం రోగాలతో ఉండేవాళ్ళు, కష్టంతో ఉండేవాళ్ళు, శ్రమలతో ఉన్నవాళ్ళు, వాళ్ళందరినీ చూసినప్పుడు కూడా వాళ్ళకి ఒకే మాట చెప్పాలా, అమ్మా మా పరిస్థితి, మేము కూడా ఒకప్పుడు ఇలా రోగాల్లో ఉండేవాళ్ళం. లేలేమో మనము ఇప్పుడు రోగాల్లో లేము, రోగాలు లేవా, సమస్యలు లేవా, ఇబ్బందులు లేవా, కష్టం లేవా. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే, ఈరోజు మనం బాగున్నామంటే, శాంతి సమాధానం అంటే, అప్పులు తీరి బాగున్నామంటే కారణం ఎవరు? యేసు ప్రభు దగ్గర మనం రావడం వల్లే కదా. అలాంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు, రోగాలతో బాధపడే వాళ్ళు, అప్పుల్లో ఉన్నవాళ్ళు, కుటుంబ సమస్యలు ఉన్నారు, ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. అలాంటి వాళ్ళు మనం చూసినప్పుడు వాళ్ళకి చెప్పాలా, అమ్మా మీరు కూడా యేసు ప్రభు దగ్గర రండి, మేము కూడా ఒకప్పుడు ఇలాగున్నాం, యేసు ప్రభు దగ్గర వచ్చిన తర్వాత మా రోగం పోయిందమ్మా, మా కష్టం తీరింది, మా కుటుంబ సమస్య తీరింది, ఇప్పుడు మా కుటుంబం బాగుంది, మా కుటుంబంలో ఉన్న ఆ ఇబ్బంది, ఆ ఇరుకు, ఆ సమస్య ఇప్పుడు పోయింది, మా రోగం పోయింది, మా బాధలు పోయినాయి, మీరు కూడా యేసు ప్రభు దగ్గరకు రండి, దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు, మీ రోగాన్ని బాగు చేస్తాడు, మీ సమస్యను తీరుస్తాడని చెప్పి యేసు ప్రభు దగ్గర తీసుకురావాలా. ఎలా చెప్పి? మీ విగ్రహాలు వదిలేయండి, మీ పటాలను పారేయండి, మీ దేవతలను ఆనేయండి, ఇట్లా చెప్తే ఎవరు రారు. ఏం చెప్పాలా? జస్ట్ వచ్చి ప్రార్థన చేయించుకోండి అమ్మా. ఆ విగ్రహాలు మారేయండి, ఆ పటాలు మారేయండి అని చెప్పకూడదు మనం ఎప్పుడు. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి నమ్ముకుని ఉంటారు, వాళ్ళకి నమ్మకం తెలియదు ఏది మంచి ఏది చెడ్డది. మనం ఏం చెప్పాలా?
మా మీకు రోగం ఉంది, ప్రార్థన చేయించుకోండి, పాస్టర్ దగ్గర సేవకుడి దగ్గర ప్రార్థన చేయించుకోండి. లేదంటే చెప్పండి, మేమే మా సేవకుని పిలుచుకొని వస్తాము, ప్రార్థన చేస్తామమ్మా, మీ రోగం దేవుడు బాగా చేస్తాడు, మీ కష్టాన్ని తీరుస్తాడు. లేదంటే మీ కుటుంబ సమస్య ఉంటే కుటుంబ సమస్యను తీరుస్తాడు, మీ పిల్లల చదువు సమస్య తీరుస్తాడు, జాబులు లేవా తీరుస్తాడు, మీ పొలం సమస్య ఉందా, నష్టాలు వస్తున్నాయా, మేము ప్రార్థన చేయిస్తామా, లేకపోతే మీకు ఉద్యోగంలో సమస్య ఉందా, ప్రార్థన చేయిస్తాము, మా పరిస్థితి కూడా ఒకటి ఇలాగ ఉండేది, మేము ప్రార్థన చేసుకున్నాం, ఇప్పుడు మా పరిస్థితి బాగుంది అని మన సాక్ష్యం వాళ్ళకి చెప్పాలి. ఆ రోగాలతో ఉండే వాళ్ళకి చెప్పి, ఆ వ్యాధులతో, కష్టములతో, శ్రమలతో, బాధలతో, ఇరుకులతో ఉండే వాళ్ళకి చెప్పి యేసు ప్రభు దగ్గర తీసుకురావాలంటే వాళ్ళకి ప్రార్థన చేయించడము, వాళ్ళని ప్రార్థన దగ్గర తీసుకురావడము, వాళ్ళని చర్చి దగ్గర తీసుకురావడం మనం చెయ్యాలా. ఇప్పుడు అక్కడ పక్షవాయుతో పడిపోయినాడు, నేను ఎందుకు మిమ్మల్ని అందరూ రమ్మన్నా? మనం అందరం వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేస్తే దేవుడు బాగు చేస్తాడు. అది దేవుని దగ్గర వాళ్ళని తీసుకురావడం అంటే. మీరందరూ ఎప్పుడైనా క్రిస్టియన్లు పుట్టగానే మీరు క్రిస్టియన్లా, మరి ఎలా మార్చుకున్నారు మీరు యేసుక్రీస్తు బిడ్డలుగా? ఒకప్పుడు మీరు కూడా అలాగ రోగాల్లో, శ్రమల్లో, కష్టాల్లో, వ్యాధుల్లో, భయంకరమైన ఆ లోక పాపిష్టి పనుల్లో ఉన్నారు. అలాంటి మీ దగ్గరకు వచ్చి మేము ప్రార్థన చేసినాం కాబట్టి ఈరోజు మీ బతుకులు అన్నీ బాగుపడ్డాయి. అలాగా అనేక మంది అలాంటి పాపిష్టి బ్రతుకులు, ఆ రోగ బ్రతుకులు, ఆ కష్టాల్లో కన్నీళ్ళు బ్రతుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ చెప్పి ప్రార్థన చేయించుకోండి. నువ్వేం చెప్పాల్సిన పనిలే, ప్రార్థన చేయించుకోండి చాలు, దేవుడు బాగు చేస్తాడు అని మనం చెప్పాలా. మరి మనం ఎంతమంది చెప్తున్నా? ఎంతోమంది రోగాలతో ఉన్నా మనం చూసిస్తున్నట్టుగా వెళ్ళిపోతున్నాం. ఎంతోమంది శ్రమల్లో ఉన్నా, ఎంతమంది ఇంట్లో కుటుంబ గొడవలు ఉన్నా సరే, వాళ్ళు మనకు బాగా తెలిసిన వాళ్ళైనా సరే, మన బంధువులైనా స్నేహితులైనా సరే, ఇరుగు వాళ్ళైనా సరే, మన ఊరు వాళ్ళైనా సరే మనం చెప్పాం. వాళ్ళు సస్తారులే, వాళ్ళతో మనకెందుకు అనుకుంటే వాళ్ళ మీద దేవుని కనికరం రాదు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఇతరుల వ్యాధుల్లో, కష్టంలో, శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి వెళ్ళి మనం చెప్పాలమ్మా ప్రార్థన చేయించుకోండి, రండి మనం వెళ్ళి ప్రార్థన, మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తాము, మీరు కూడా ఒకసారి చర్చికి రాండి, లేదా మీరు రాలేరా మేమే సేవకులను పిలిపిస్తాము, మీకోసం ప్రార్థన చేయిస్తాము అని చెప్పేసి వాళ్ళని యేసు ప్రభు దగ్గర తీసుకురావడమో, లేకపోతే సేవకులను వాళ్ళ దగ్గర పంపించి ప్రార్థన చేయడమో అలాగా చెయ్యాలా. అలాగా మనం ఎంతమంది చేసినామో మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవుని నమ్ముకొని 5, 6, 10 సంవత్సరాలు అవుతున్నా ఎంతవరకు ఇద్దరు ముగ్గురిని కూడా మనం దేవుళ్ళకి నడిపించకపోతే ఎందుకు? ఎన్నో అవకాశాలు దేవుడు ఇస్తాడు. ఎంతోమంది రోగాలతో బాధపడి ఉన్నవాళ్ళు, ఎంతోమంది సమస్యలు ఉన్నవాళ్ళు, ఎంతోమంది కుటుంబ సమస్యలు ఉన్నవాళ్ళు ఉన్నారు. మనం చూస్తున్న వాళ్ళందరికీ చెప్పాలా, ప్రార్థన చేసుకున్నమ్మా. ఏం చెప్పాలా? మా బతుకులు కూడా ఒకప్పుడు ఇలాగే ఉన్నాయమ్మా, మీకంటే ఇంకా దారుణంగా ఉన్నాయి, మీకంటే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, మేము జస్ట్ ప్రార్థన చేయించుకున్నాము, ఇప్పుడు మా పరిస్థితి మారిందని నీ సాక్ష్యం వాళ్ళకి చెప్పాలా. ఎవరో వాళ్ళ సాక్ష్యం కాదు, నా పరిస్థితి ఒకప్పుడు ఇలాగుండిందమ్మా, తర్వాత ఇలాగుంటే నేను కూడా వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాను, ఇప్పుడు నా పరిస్థితిని దేవుడు బాగు చేసినాడు, నా రోగంలో బాగు చేసినాడు, నా కుటుంబ సమస్యను తీర్చేసినాడు, నా పిల్లల బతుకు బాగుందని చెప్పేసి నువ్వు వాళ్ళకి నీ సాక్ష్యాన్ని చెప్తే వాళ్ళు కూడా నమ్మి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు, దేవుని తెలుసుకుంటారు. అదే దేవుని దగ్గర తీసుకురావడం అని అంటే. అక్కడ ఉన్న వాళ్ళందరూ యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు కాదు, ఆ జనులు పిలుచుకొని వచ్చిన వాళ్ళు ఎవరు యేసుక్రీస్తుని నమ్ముకోవాలా. కానీ వాళ్ళు ఏం చెప్పినారు? యేసు ప్రభు వచ్చినాడు అక్కడికి, ఆయన అన్నీ బాగు చేస్తాడంట, రండి మీ రోగం కూడా పోతుంది, మీ దయ్యం కూడా పోతుంది, మీ సమస్య కూడా తీరుతుంది, మీ అప్పు కూడా తీరుతుంది, మీ కుటుంబ సమస్య కూడా తీరుతుంది అని చెప్పేసి ఆ నీళ్ళు అందరినీ పిలుచుకొచ్చినారు. వాళ్ళు ఎవరు యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు కాదు, వచ్చిన వాళ్ళు అందరూ వాళ్ళు శ్రమల్లో, కష్టంలో, వ్యాధుల్లో, బాధల్లో ఉన్న వాళ్ళే. వాళ్ళు తీసుకురావడం వల్ల దేవునికి వాళ్ళ మీద కనికరం వచ్చేసింది. అర్థమైందా? మూడోదిగా దేవుని కనికరం ఎవరి మీదకి వస్తుందంటే, ఎవరైతే శ్రమల్లో, కష్టంలో, రోగంలో, బాధల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో, సమస్యల్లో, అప్పుల్లో ఉన్న వాళ్ళందరినీ యేసు ప్రభు దగ్గర తీసుకుని వస్తారో వాళ్ళ మీదకి దేవుని కనికరం వస్తుంది. హల్లెలూయా. సో 3 విషయాలు చెప్పా. దేవుని కనికరం ఎవరి మీదకి వస్తుందంటే, మొట్టమొదటిగా ఎవరైతే ఆయన యొద్ద ఉంటారో వాళ్ళ మీదకి వస్తుంది. రెండోదిగా ఎవరైతే ఆయనతో ఎక్కువ సమయాన్ని గడుపుతుంటారో వాళ్ళ మీదకి వస్తుంది. మూడోదిగా ఎవరైతే ఇతరులను దేవుని యొద్దకు తీసుకుని వస్తారో వాళ్ళ మీదకి వస్తుంది. ఏమొస్తుంది? ఆయన కనికరము దేవుని మీదకి వస్తుంది. అర్థమైందా? ఎవరి మీద దేవుని కనికరం వస్తుందో చెప్పాం. ఇప్పుడు యేసు ప్రభు కనికరం ఎవరి మీదకు వస్తుందో వాళ్ళ జీవితంలో కలిగే లాభాలు ఏంటో తెలుసుకోవాలి. అంతే కదా? ఇప్పుడు నీ మీదకి నా మీదకి దేవుని కనికరం వచ్చిందనుకో, ఆ కనికరం రావడం మన జీవితంలో జరిగేది ఏంటి తెలుసుకోవాలి కదా. తెలుసుకుంటేనే కదా మన మీదకి దేవుని కనికరం ఎంత బాగుంటుందో తెలుస్తుంది. సో ఇప్పుడు దేవుని కనికరం ఎవరి మీదకి వస్తుందో తెలుసుకున్నాం. ఆ కనికరం వస్తే దానివల్ల కలిగే ప్రతిఫలం ఎవరి జీవితం మీదకైనా, ఎవరి మీదకైనా దేవుని కనికరం వస్తే వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందంటే, మొట్టమొదటి చదువుమ్మా
32 15వ అధ్యాయం 32. అంతటా యేసు ఉమ్, తన శిష్యులను పిలిచి, ఉమ్, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద నున్నారు, వారికి తిననేమియూ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను. చాలు. యేసు ప్రభు వాళ్ళని చూచి వారి మీద కనికరపడుచున్నాడంట. అంటే యేసు ప్రభు యొక్క కనికరము వలన కలిగే మొట్టమొదటి ప్రతిఫలం ఏంటంటే, ఎవరి మీదకైతే యేసు ప్రభు యొక్క కనికరం వస్తుందో వాళ్ళ జీవితంలో కలిగే మొట్టమొదటి లాభం ఏంటంటే దేవుడు వారి మీద ప్రేమ చూపిస్తాడంట. హల్లెలూయా. మొట్టమొదటి ఏం చూపిస్తాడంటే ప్రేమ, జాలి, దయ వారి మీద చూపిస్తాడు. వారు 3 రోజుల నుంచి తినలేదంట. వాళ్ళు చూడగానే దేవుడికి ఏం పుట్టిందంట, వాళ్ళ మీద ప్రేమ పుట్టిందంట, జాలి, దయ పుట్టిందంట వాళ్ళ మీద. అంటే ఎవరి మీదకైతే దేవుని కనికరం వస్తుందో వాళ్ళకి జరిగే మొట్టమొదటి ప్రతిఫలం, లాభం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ, జాలి, దయ వారి మీద ఉంటుంది. అర్థమైందా? దేవుడు వారి మీద జాలి పడతాడు, దేవుడు వారి మీద ప్రేమ చూపిస్తాడు, దేవుడు వారి మీద కనికరమును, కృపను చూపిస్తాడు. మొట్టమొదటి ఏం చూపిస్తాడు? దేవుని ప్రేమను వారి మీద ఉంటుంది. అందరి మీదకి రాదు దేవుని ప్రేమ, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దేవుని ప్రేమ వస్తే లాభం ఏంటి నేను చెప్తాను. వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరిలో ఈయన నేను ప్రేమిస్తున్నాను అనుకుందాం, ఈయన నేను ప్రేమించలేదు అనుకుందాం. ఏదన్నా జ్యూస్ బాటిల్ తెచ్చినాను, ఎవరికి ఇస్తా? ఎవరికి ఇస్తా? ఎవరినైతే ప్రేమిస్తున్నానో ఆడికే ఇస్తా, ప్రేమించిన వాడికి నేను ఇవ్వను. అర్థమైందా? అంటే దేవుని యొక్క కనికరము వస్తే, దేవుని యొక్క ప్రేమ, జాలి, దయ ఎవరి మీదకి వస్తే వాళ్ళకి కావాల్సింది దేవుడు తీరుస్తాడు. అంటే మొట్టమొదటిగా ఆ కనికరం యొక్క ప్రతిఫలం ఏంటంటే దేవుడు వాళ్ళని ప్రేమిస్తాడు, వాళ్ళ మీద జాలి పడతాడు, వాళ్ళ మీద దయ చూపిస్తాడు. వాళ్ళ పరిస్థితి ఎలాగున్నా సరే దేవుడు ఎల్లప్పుడూ వాళ్ళని ప్రేమించేలాగా, యేసు ప్రభు ఎల్లప్పుడూ వాళ్ళ మీద జాలి చూపించేలాగా, దయ చూపించేలాగా, వాళ్ళని చూడగానే ప్రేమ పుట్టేలాగా దేవుని మనసులో ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 చదువుమ్మా, 32 చదువు. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమియూ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గములో మూర్ఛపోవుదురు రేమో అని వారిని. చాలు. ఏం చెప్తున్నాడంటే వీరికి తిననేమియూ లేదు గనుక వారి దారిలో మూర్ఛపోవుదురేమో అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వారి దగ్గర తినడానికి ఏమీ లేదని ఎవరైనా వచ్చి చెప్పారా? యేసు ప్రభువే తెలుసుకున్నాడు. రెండోదిగా వీళ్ళు మూర్ఛపోతారు అని ఎవరన్నా యేసు ప్రభు చెప్పారా? ప్రభువా వీళ్ళ దగ్గర తినడానికి ఏమీ లేదయ్యా, వీళ్ళు ఇట్లే పంపించేస్తే కళ్ళు తిరిగి పడిపోతారేమో అని ఎవరైనా చెప్పారా? యేసు ప్రభువే ఆ పరిస్థితిని గుర్తించి ఆయనే చెప్తున్నాడు. ఏమని? వీళ్ళకి తినడానికి ఏమీ లేదు కనుక వీళ్ళని పంపించేస్తే కళ్ళు తిరిగి పడిపోతారు అని దేవుడే చెప్తున్నాడు. రెండోదిగా దేవుని కనికరం ఎవరి మీదకి వస్తుందో వారికి కలిగే రెండో ప్రతిఫలం ఏంటంటే వాళ్ళ జీవితంలో వాళ్ళని ఏదైతే మూర్ఛిల్ల పోయేలా చేసే పరిస్థితులు ఉంటాయో వాటిని దేవుడే గమనిస్తాడు. మూర్ఛిల్లపోయే పరిస్థితి అంటే కృంగిపోయే పరిస్థితి. అంటే దేవుడి మీ కనికరం ఎవరి మీదకి వస్తుందో ఆ జీవితంలో ఏదైనా కృంగిపోయే పరిస్థితి ఏదైనా ఉంటే దేవుడే చూస్తాడంట దాన్ని. అదే ఆర్థిక విషయంలో, డబ్బు విషయంలో కృంగిపోతున్నారేమో, పిల్లల చదువు విషయంలో కృంగిపోతున్నారేమో, జాబుల విషయంలో కృంగిపోతున్నారేమో, కుటుంబం విషయంలో కృంగిపోతున్నారేమో, అప్పుల విషయంలో కృంగిపోతున్నారేమో, పొలం విషయంలో కృంగిపోతున్నారేమో, ఉద్యోగం విషయంలో కృంగిపోతున్నారేమో, ఆరోగ్య విషయంలో కృంగిపోతున్నారేమో, ఏ విషయంలో వాళ్ళ పరిస్థితి కృంగిపోయే పరిస్థితిలో ఉంటుందో దేవుడు ఆ పరిస్థితిని ఆయనే చూస్తాడంట, ఆయనే గమనిస్తాడంట. ఓహో నా బిడ్డ ఈ పరిస్థితిలో కృంగిపోతున్నారు, ఈ పరిస్థితి వాళ్ళకి వచ్చింది, ఈ పరిస్థితిలో వాళ్ళు దిగులు పడిపోతున్నారు, ఈ పరిస్థితిలో వాళ్ళు చింతపడుతున్నారు, చింత బాధపడుతున్నారని చెప్పేసి యేసు ప్రభే వాళ్ళ పరిస్థితిని గమనిస్తాడు.
అర్థమైందా? మొట్టమొదటిగా వారిని ప్రేమిస్తాడు. రెండోదిగా వారిని కృంగదీసే పరిస్థితి ఏదైతే ఉంటుందో దేవుడు ఆ పరిస్థితిని గమనిస్తాడు. మూడోది చదువుమా, అదే 32 లాస్ట్ లైన్ చదువు. వారి మార్గములో మూర్చపోదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా. మూడోదిగా యేసుప్రభు యొక్క కనికరం వల్ల కలిగే మూడో లాభం ఏంటంటే, యేసుప్రభు అక్కడ ఏం చెప్తున్నాడంటే వారిని ఉపవాసముతో పంపివేయడం నాకు ఇష్టం లేదు. ఉపవాసం అంటే ఏంటి? పస్తు. ఏమి? ఖాళీ కడుపు అంటారు కదా, ఏమి తినకుండా అంటారు కదా. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎప్పుడైతే యేసుప్రభు యొక్క కనికరం వాళ్ళ మీదకి వచ్చిందో మొట్టమొదటిగా వారిని ప్రేమించాడు. రెండోదిగా వారి కృంగిపోయే పరిస్థితిని చూశాడు. మూడోదిగా ఏమంటున్నాడంటే వారిని ఒట్టి చేతులతో పంపేయడం నాకు ఇష్టం లేదు. మూడోదిగా ఏంటంటే ఆ కనికరం యొక్క ప్రతిఫలం ఏంటంటే దేవుడు వట్టి చేతులతో వాళ్ళు పంపించలేడు. అర్థమైందా? అంటే ఖాళీగా ఉండే పరిస్థితిని వాళ్ళకి తీసుకురాడు. ఉపవాసం అంటే ఖాళీ కడుపుతో, బాధతో, కష్టంతో ఉండే పరిస్థితి, వట్టి చేతులతో ఉండే పరిస్థితి. మన భాష అంటే ఆశీర్వాదమే లేని పరిస్థితి. ఏ విషయంలోనూ, చదువు విషయంలోనూ, ఉద్యోగం విషయంలో, వ్యాపారం విషయంలో, కుటుంబం విషయంలోనూ, పిల్లల విషయంలోనూ, చేస్తున్న పని విషయంలోనూ, పొలం విషయంలోనూ, పంట విషయంలోనూ ఆశీర్వాదం లేకుండా ఉండే పరిస్థితిని దేవుడు కల్పించడంట. అర్థమైందా? వట్టి చేతులతో ఉండడం ఏంటంటే ఆశీర్వాదం లేకపోవడం. ఖాళీ కడుపుతో అంటే ఆకలేస్తుంది కదా, అంటే ఆశీర్వాదం లేని పరిస్థితి దేవుడు తీసుకుని రాడు. అలాగే ఆశీర్వదించకుండా ఉండడం దానికి దేవుడికి మనస్సు ఉండదంట. వాళ్ళ ఆశీర్వాదంగా లేకుండా వాళ్ళు కొదువు ఉంటే దేవుడికి మనసులో నచ్చుతా అంట. అంటే వాళ్ళ కొదువు లేకుండా వారిని పంపించాలనుకుంటాడు దేవుడు. అర్థమైందా? అంటే వాళ్ళ పిల్లల చదువుల విషయంలో కావచ్చు, వాళ్ళ చదువు విషయంలో కావచ్చు, వాళ్ళ ఉద్యోగం విషయంలో కావచ్చు, కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు, కుటుంబం విషయంలో కావచ్చు, ఆర్థిక విషయంలో కావచ్చు, ఆస్తుల విషయంలో కావచ్చు, పొలం విషయంలో కావచ్చు, పంటల విషయం కావచ్చు, అన్ని విషయంలో నష్టపోయే పరిస్థితిని దేవుడు తీసుకురాడు. మంచి అభివృద్ధినే, మంచి ఆశీర్వాదంతోనే వారిని పంపించాలని దేవుడు కోరుకుంటాడు. అంటే మంచి ఆశీర్వాదం కలిగిన స్థితిలోనే దేవుడు వారిని ఉంచుతాడు తప్ప ఏమీ లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంచడానికి దేవుడు ఇష్టపడడు. గుర్తుపెట్టుకోండి. మూడోది ఏంటంటే మంచి ఆశీర్వాద పరిస్థితుల్లో దేవుడు వారిని ఉంచాలనుకుంటాడు. నాలుగోది చూడండి, 34వ అధ్యాయం. యేసు 15:34 వచనం. యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగా వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చున్నాడని జనసమూహాలకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జన సమూహములకు వడ్డించిరి. సో యేసు ప్రభు యొక్క కనికరము వలన కలిగే 4వ ప్రతిఫలం ఏంటంటే ఏదైతే వాళ్ళ జీవితంలో కొదువు ఉందో ఆ కొదువును ఏమి ఇస్తే ఆ కొదువు తీరిపోతుందో దాన్ని ఇచ్చేస్తాడు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారు? ఆకలితో ఉన్నారు, అంతే కదా. 3 రోజుల నుంచి ఆకలితో ఉన్నారు. అలా ఆకలి పోవాలంటే ఏమి ఇవ్వాలా? ఆహారం ఇవ్వాలి. యేసుప్రభు ఏం ఇచ్చినాడు? ఆహారం ఇచ్చినాడు. వాళ్ళు అడిగినారా ప్రభా మాకు చేపలు ప్రభా, రొట్టెలు ప్రభా అని అడిగినారా? వాళ్ళు ఏం అడగల. వాళ్ళు ఆకలితో ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారా? ప్రభా మేము ఉపవాసంతో ఉన్నామయ్యా, 3 రోజులు ఉపవాసంతో ఉన్నాయా, చూడ ఏం చెప్పారా? వాళ్ళు ఏమి చూపలా, వాళ్ళు ఏమి అడగల. కానీ యేసు ప్రభే వాళ్ళ పరిస్థితిని గుర్తించి వాళ్ళకి ఏమి ఇస్తే ఆ ఉపవాసం నుంచి పోయి వాళ్ళ కడుపు నిండుతుందో అని తెలిసి యేసు ప్రభు అది ఇచ్చేసినాడు. వాళ్ళు ఏం అడగల, వాళ్ళు ఏం చెప్పలా. అంటే యేసు ప్రభు యొక్క కనికరం ఎవరి మీదకైనా వస్తే కలిగే 4వ లాభం ఏంటంటే వాళ్ళు అడగకపోయినా, వాళ్ళు చెప్పకపోయినా యేసు ప్రభే వాళ్ళకి ఏమి ఇస్తే వాళ్ళ అవసరం తీరుతుందో దాన్ని ఇచ్చేస్తాడు. అర్థమైందా? వాళ్ళకి ఏమి ఇస్తే ఆ అవసరం తీరుతుందో, అది చదువు విషయంలో అవసరం కావచ్చు, ఉద్యోగం విషయంలో అవసరం కావచ్చు, కుటుంబ విషయంలో అవసరం కావచ్చు, ఆర్థిక విషయంలో కావచ్చు, అప్పు విషయంలో కావచ్చు, పొలం విషయంలో కావచ్చు, పంట విషయంలో కావచ్చు, మరి ఏ విషయంలో అయినా కావచ్చు, వారికి ఏమి ఇస్తే అవసరం తీరిపోతుందో అది దేవుడు ఇచ్చేస్తాడు. వాళ్ళు అడగకపోయినా, వాళ్ళు చెప్పకపోయినా దేవుడే వాళ్ళ అవసరాలను గుర్తించి
వాళ్ళకి ఏమి ఇస్తే ఆ అవసరము, ఆ బాధ, ఆ కష్టము తీరుతుందో దేవుడు దాన్ని వాళ్ళకి ఇచ్చేస్తాడు, వాళ్ళు అడగకపోయినా సరే. అర్థమైందా? నాలుగోది ఏంటంటే వాళ్ళు అడగకపోయినా సరే వాళ్ళకి ఏమి అవసరమో దేవుడు అది వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఐదోది లాస్ట్ది, అదే 37వ వచనం. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు 7 గంపలు ఎత్తిరి. చివరికి ఏంటంటే వాళ్ళందరూ ఎవరైతే వచ్చినారో వాళ్ళు తిని తృప్తి పొంది ఇంకా మిగిలిపోయిన వాటిని 7 గంపలు ఎత్తారంట. అంటే చివరిగా ఏంటంటే ఒక మంచి తృప్తి కలిగిన జీవితాన్ని, సర్వ సమృద్ధి కలిగిన జీవితాన్ని వాళ్ళకి దేవుడు ఇచ్చేస్తాడు. కొదువే లేని జీవితాన్ని వాళ్ళకి ఇస్తాడు. ఈ విషయంలో మాకు కొదువు ఉందే, ఈ విషయంలో మాకు ఇది లేదే అనే పరిస్థితే దేవుడు రానివాడంట. అంత సర్వ సమృద్ధి అంటే వాళ్ళు కోరుకున్న దానికంటే ఇంకా అత్యధికంగా మిగిలిపోయేది అంత ఆశీర్వాదాన్ని దేవుడు వాళ్ళ జీవితంలో ఇస్తాడు. అంటే సర్వ సమృద్ధి వాళ్ళు ఊహించిన దానికంటే గొప్పగా దేవుడు వాళ్ళకి ఇస్తాడు అనేది. వాళ్ళు అనుకునేటచ్చు ఈ ఆకలికి కొంచెం ఒక రొట్టె ఒక ముక్క ఉంటే చాలు అనుకోవచ్చు. కానీ అక్కడ జరిగింది ఏంటి? కడుపు నిండా ఫుల్గా తిని తేంపులు వచ్చేలాగా తిని, అంత తేంపులు వచ్చేలాగా తిన్నా కూడా ఇంకా 7 గంపలు మిగిలిపోయిందంట. ఫుల్గా తిన 10,000 మంది ఫుల్గా తిన్నా కూడా వాళ్ళ దగ్గర నాకు 7 రొట్టెలనే దేవుడు ఆ కొంచెంనే ఎక్కువగా ఆశీర్వదించేశాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే ఆ 10,000 మంది ఫుల్గా తిన్నా కూడా ఇంకా మిగిలిపోయేంతగా దేవుడు ఆశీర్వదించాడు. అంటే మన దగ్గర ఉండేది కొంచెమే కావచ్చు, దాన్నే దేవుడు గొప్పగా ఆశీర్వదించి ఇంకా మనకు కావాల్సిన అవసరాన్ని తీరిపోయి ఇంకా మిగిలిపోయేంతలాగా దేవుడు మన పరిస్థితిని మార్చేస్తాడు. అర్థమైందా? దేవుని కనికరము ఎవరి మీదకైతే వస్తుందో వాళ్ళ జీవితంలో ఈ 5 జరుగుతాయి. మొట్టమొదటిగా దేవుడు వారి మీద ప్రేమ చూపిస్తాడు. రెండోదిగా వాళ్ళు చెప్పకపోయినా సరే దేవుడే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో గుర్తిస్తాడు. మూడోదిగా వాళ్ళు అడగకపోయినా సరే దేవుడు వాళ్ళ కొదువు ఏదైందో ఆ కొదువును గుర్తిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నాలుగోది ఏం చేస్తాడంటే వాళ్ళు చెప్పకపోయినా సరే వాళ్ళ అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు. ఐదోదిగా సర్వ సమృద్ధి గల జీవితాన్ని దేవుడు వాళ్ళకి ఇస్తాడు. మన భాష చెప్పంటే గొప్ప ఉన్నతమైన మంచి జీవితాన్ని దేవుడు ఇస్తాడు. ఈ 5 ఎవరికి వస్తాయి? దేవుని కనికరము ఎవరి మీదకైతే వస్తుందో వారి మీదకి వస్తుంది. ఎవరి మీదకి వస్తుంది? ఎవరైతే ఆయన యొద్ద ఉంటారో, ఎవరైతే ఆయనతో ఎక్కువ సమయం గడుపుతారో, ఎవరైతే ఆయన యొద్దకు అనేక మందిని తీసుకొని వస్తారో వాళ్ళ మీదకి వస్తుంది. మరి ఈ రాత్రికాల సమయం మనం పరీక్షించుకోవాలి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా, ప్రేమించట్లేదా? దేవుడే మన పరిస్థితిని చూస్తున్నా, లేకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా సరే దేవుడు మన పరిస్థితిని పట్టించుకోవట్లేదా? దేవుడే మనల్ని ఒట్టి చేతులతో పంపించకుండా గొప్పగా ఆశీర్వదిస్తున్నాడా, లేకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా సరే మనకు ఉన్నది కూడా పోయి ఒట్టి చేతులతో మనం మిగిలిపోతున్నాము? దేవుడే మన ప్రతి ఒక్క అవసరాన్ని మనం చెప్పకపోయినా తీరుస్తున్నాడా, లేకపోతే మన అవసరాలు ఎన్ని చెప్పినా సరే మన అవసరాలు ఇంకా తీరట్లేదా? మనం సర్వ సమృద్ధి గల జీవితంలో మనం ఉన్నామా, లేకపోతే రోజు రోజుకి ఇంకా దిగజారిపోయే జీవితంలో మనం ఉన్నామా? ఆలోచించుకోవాలా. ఒకవేళ దేవుడు మనం ప్రేమిస్తుంటే, దేవుడు మన పరిస్థితిని ఆయనే గమనిస్తుంటే, మనం ఒట్టి చేతులతో కాకుండా మెండైన మెరులతో నింపుతుంటే, మన అవసరములన్నీ ఎప్పటికప్పుడు ఆ సమయానికి అవసరం దేవుడు తీర్చుతుంటే, మనం ఇప్పటికీ సర్వ సమృద్ధి గల జీవితంలో మనం ఉంటే మనం దేవుని కనికరం పొందుకున్నట్లు, అంటే మనం దేవునితో ఎక్కువ సమయం గడుపుతున్నట్టు, దేవుని దగ్గరే ఉన్నట్లు, అనేక మందిని దేవుని దగ్గరకు నడిపిస్తున్నట్లు. అట్లా కాకుండా మనం ఎంత ప్రార్థన చేసినట్టు దేవుడు మన మీద కనికరం చూపించకుండా ఉంటే, మన పరిస్థితిని పట్టించుకోకుండా ఉంటే, ఎన్ని నష్టాలు జరుగుతున్నా, ఎన్ని కష్టంలో వస్తున్నా మన పరిస్థితిని దేవుడు పట్టించుకోకుండా ఉంటే, మనం ఒట్టి చేతుల్లో రోజు ఇంకా అన్నీ కోల్పోయే పరిస్థితిలో ఉంటే, మన అవసరాలు ఏవి తీరని పరిస్థితిలో మనం ఉంటే, మన పరిస్థితి రోజు రోజు దిగజారిపోతుంటే దాని అర్థం దేవుని కనికరం మన మీద లేదని. దేవుని కనికరం మన మీద ఎందుకు లేదంటే మనం దేవుని దగ్గర లేమని. అంటే ప్రార్థనలో కానీ, చర్చికి వెళ్ళే విషయంలో కానీ, కుటుంబ ప్రార్థనలో కానీ మనం లేమని.
దేవునితో ఎక్కువ సమయం గడపట్లేదని, ప్రార్థనలో కానీ వాక్యం చదవట్లో కానీ వాక్యం వినట్లో కానీ దేవునితో మనం సమయం గడపట్లేదని, చెట్టుగా అసలు దేవుని దగ్గరికి మనం ఎవరిని ఆ రోగాల్లో కష్టాల్లో బాధలు వెళ్ళక ఒకరికి కూడా మనం చెప్పి దేవుని దగ్గరికి తీసుకురాలేదని. మరి మన పరిస్థితి ఎలాగుందో రాత్రికాల సమయం ఆలోచించుకోండి. దేవుని కనికరం నీ మీద ఉందా? దేవుని కనికరం నీ మీద ఉన్నట్లు నువ్వు దేవుని యొద్ద ఉన్నావా? అసలు ప్రార్థనలో ఆదివారం చర్చిలో కుటుంబ ప్రార్థనలో నువ్వు ఉంటున్నావా? వాక్యం చదువుతున్నావా? దేవునితో ఎక్కువ సమయం గడుపుతున్నావా? అందరినీ దేవుని యొద్దకు నడిపిస్తున్నావా? ఒకసారి ఆలోచించుకో. నీ మీదకి దేవుని కనికరం వస్తే నీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరుగుతాయి. ఒకవేళ ఈ రోజుకి దేవుని కనికరం నీ మీద రాలేదా? ప్రార్థన చేయి, ప్రభువా నీ కనికరం నా మీదకి వచ్చేటట్లు అయ్యా, ఇకపై నుంచైనా ఈ రోజు నుంచైనా నీ దగ్గరగా ఉంటానయ్యా. ఇన్ని రోజులు అమ్మాయి దగ్గర, ఒక అబ్బాయి దగ్గర, సీరియల్ దగ్గర, సినిమాల దగ్గర, ఇరుపొరుగు ముచ్చట్లు చెప్తుంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉన్నానేమో. ఈ రోజు నుంచి ప్రభా నీ దగ్గర నేను ఉంటానయ్యా. ప్రార్థనలో నేను ఉంటాను, వాక్యంలో ఉంటాను, ఆదివారం చర్చిలో ఉంటాను, కుటుంబ ప్రార్థనలో నేను ఉంటానయ్యా. నీతో ఎక్కువ సమయం గడుపుతానయ్యా. ఈ లోకంతో కాదయ్యా, ఈ లోక విషయాల్లో కాదు ప్రభా, నీతో ఎక్కువ సమయం గడుపుతానయ్యా. అనేక మంది నీ ఎద్దకు తీసుకొని వస్తానయ్యా. మా ఊళ్ళో కష్టంలో ఉన్న వాళ్ళు, రోగంతో ఉన్నారు, ఇబ్బందులతో ఉన్న, కుటుంబ సమస్యలు ఉన్న వాళ్ళని వాళ్ళందరినీ ఎద్దకు తీసుకొని వస్తాయ్యా అని నువ్వు తీర్మానించుకుంటే దేవుని కనికరం నీ మీదకి వస్తుంది. దేవుని కనికరం నీ మీదకి వస్తే నీ పరిస్థితి ఈరోజు ఎలాగైనా ఉన్నా సరే దేవుని కనికరం ఒకసారి నీ మీదకి వస్తే నీ పరిస్థితిని దేవుడు గొప్పగా మార్చేస్తాడు. నువ్వు చెప్పకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నీ పరిస్థితిని ఆయన చూస్తాడు. నిన్ను ఒట్టి చేతులతో నింపకుండా గొప్ప మెండైన మేలుతో నింపుతాడు. నీకు కావాల్సిన అవసరాలన్నీ ఆయనే తీర్చి నీ జీవితాన్ని ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో, ఎవ్వరూ ఊహించిన గొప్ప స్థాయిలో ఉంచడానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా యేసయ్యా, నీ బలమైన, ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా తండ్రి, ఈ రాత్రి కాల సమయం ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. దేవుని కనికరం ఎవరి మీదకి వస్తుంది, దేవుని కనికరం వలన కలిగే ఆ లాభాలు ఏంటి అనే విషయం గురించి మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రం చేస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మీరు చెప్పినారు ప్రభా, మీ కనికరం ఎవరి మీదకి వస్తుందంటే ఎవరైతే మీ యొద్ద ఉంటారో వారి మీదకి, ఎవరైతే ఎక్కువ సమయం మీతో గడుపుతారో వారి మీదకి, ఎవరైతే అనేక మందిని మీ యొద్దకు నడిపిస్తారో వారి మీదకి నీ కనికరం వస్తుందని చెప్పి అంటున్నారు తండ్రి. ఇదిగో ప్రభా, ఇంతవరకునైనా మేము మీ యొద్ద లేమేమో తండ్రి. ఇదిగోనైనా సినిమాల యొద్ద, సీరియల్ యొద్దగా, ఒక అమ్మాయి దగ్గర, ఒక అబ్బాయి దగ్గర, లేకపోతే ఇరుపొరి వాళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర, ఈ లోక విషయాల్లో మేము ఉన్నామేమో తండ్రి. ఈ రోజు నుంచి అయినా ప్రభా ప్రార్థన ద్వారా, ఆదివారం చర్చిలో ఉండడం ద్వారా, కుటుంబ ప్రార్థనలో కలుసుకోవడం ద్వారా ప్రభా నీ యొద్ద ఉండడం మాకు సహాయం తెచ్చాను ప్రభా. అలాగే తండ్రి, ఇన్ని రోజులు ప్రభా సినిమాలు చూస్తూ, సీరియల్ చూస్తూ, వెబ్ సీరియల్ చూస్తూ, వాళ్ళతో వీళ్ళతో ఫోన్లో మాట్లాడుకుంటూ, చాటింగ్లు చేసుకుంటూ ఈ లోక విషయాల్లో ఎక్కువ సమయం గడిపామేమో తండ్రి. అలా కాకుండానైనా వాక్యం ద్వారా, ప్రార్థనలో ప్రభా, వాక్యం వినడంలో, వాక్యం చదవడంలో ప్రభా ఎక్కువగా మీతో సమయాన్ని గడిపే ప్రభా మాకు దయచేయండి ప్రభా. అలాగే తండ్రి, అనేక మందిని ప్రభా మీ యొద్దకు నడిపించాలి ప్రభా. ఎంతోమంది రోగాలతో, కష్టంలో, శ్రమల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో ఉన్నారు ప్రభా. అనారోగ్యంతో ఉన్నారు, దయ్యముల చేత కట్టబడి ఉన్నారు ప్రభా. వారిని అందరినీ ప్రభా నీ యొద్దకు నడిపించడానికి అయినా, వారికి ప్రార్థన చేయడానికి, వారికి ప్రార్థన తీసుకుని వచ్చడానికి అయినా, సేవకులు పిలిపించి వారికి ప్రార్థన చేయించడానికి ప్రభా మీరు కృప చూపించడానికి తండ్రి. ఇదిగోనైనా ప్రభా మీరు కనికరం చూపిస్తారు ప్రభా. ఆ కనికరం ఎవరి మీదకి వస్తుందో వారిని మీరు మిక్కిలిగా ప్రేమిస్తారని మీరు చెప్తున్నారు తండ్రి. వారి పరిస్థితిని మీరే చూస్తారని మీరు చెప్తున్నారు ప్రభా. వారిని వట్టి చేతులతో పంపించకుండా ప్రభా ఇదిగోనైనా మెండైన మేలులతో నింపుతారని చెప్తున్నారు ప్రభా. వారి ప్రతి ఒక్క అవసరం వారు చెప్పకపోయినా, వారు అడగకపోయినా మీరే తీరుస్తారని చెప్తున్నారు తండ్రి. వారికి మెండైన జీవితాన్ని, గొప్ప ఉన్నతమైన జీవితాన్ని మీరు ఇస్తారని చెప్తున్నారు. కాబట్టి నాయన మేము కూడా నైనా మీ కనికరం పొందుకుని ప్రభా అలాంటి ప్రతిఫలాలు మేము కూడా పొందుకుని ప్రభా
మా జీవితంలో కూడా మేము కూడా నైనా మంచి ఉన్నతమైన స్థానంలో ఉండేటప్పుడు కృప చూపించడానికి బతిలాడుకోవచ్చు. నేను ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, వారి మీద కూడా మీ కనికరం వచ్చేటట్లనైనా, వారు కూడా నీ యొద్ద ఉండుటకునైనా, నీతో ఎక్కువ సమయం గడుపుటకు, నీ దగ్గరికి అనేక మందిని తీసుకున్నట్టు కృప చూపించమని బ్రతిలాడుకోవచ్చు. వారి జీవితాలను కూడా దీవించి ఆశ్రయించి బలపరిచి స్థిరపరచమని బ్రతిలాడుకోవచ్చు. మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియతలో తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సంకీర్తించుము, నా ఆత్మ సమస్తమైన పరిశుద్ధ నామమును సంకీర్తించుము. నా ప్రాణమా యెహోవాను సంకీర్తించుము, ఆయన చేసిన పనులు దేవుని. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరితో పాటు, మరి ముఖ్యంగా దేవుని కనికరం నా మీదకి వచ్చినట్లు నేను ఆయన ఎద్దు ఉంటాను, ఆయనతో ఎక్కువ సమయం గడుపుతాను, అనేక మందిని ఆయన ఎద్దుకు నడిపిస్తానని తీర్మానించుకున్నాను. ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడు నేను నడిపించి దీవించి ఆశీర్వదించి బలపరిస్థితిపరచుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్